కుర్రాడు పల్లెటూరులో అత్యంత తెలివైనవాడు. ఇతను తన రైతు తండ్రితో, మనమిలా పెద్ద గాలిమరలు తయారు చేస్తే చాలా ఏళ్లుగా బీడుపడిన భూమిని సత్తువతో నింపొచ్చు అని చెప్పాడు. దానికోసం మీ సైకిల్ను పగలగొట్టాలి. అతని తండ్రి దగ్గర ఒకే ఒక్క సైకిలుంది. ఇది వినగానే అతను కోపంతో అతన్ని కొట్టసాగాడు. వాళ్ల మొత్తం పల్లెటూరు వర్షపు నీటిమీద ఆధారపడి ఉండేది. ఒకవేళ వర్షం పడితే పంటలు పండుతాయి, లేకపోతే లేదు. చాలా ఏళ్లుగా వాళ్ల మొత్తం పల్లెటూరు కరువును ఎదుర్కొంటోంది. అన్ని మొక్కలు ఎండిపోతున్నాయి. ఒకవేళ ఇలాగే కొనసాగితే తినేందుకు కూడా కొరత ఏర్పడుతుంది. మరుసటి రోజు కుర్రాడు స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఒక పాడైపోయిన బ్యాటరీని చూశాడు. అతను దాన్ని తీసుకుని ఇంటికి వచ్చాడు. కొద్ది సంవత్సరాలలోనే తినేదానికోసం గొడవలు మొదలయ్యాయి. ఒకవేళ ఇలాగే కొనసాగితే మనమందరం చనిపోతామని అతను తన తండ్రిని బ్రతిమాలాడు. అతని తండ్రి దగ్గర ఒకే ఒక్క సైకిలుంది. దానిని ఇప్పుడు గాలిమర కోసం కట్ చేయాల్సి వచ్చింది. పల్లెటూరులో ఉన్న అందరూ కలిసి ఒక స్టాండును నిలబెట్టారు. తరువాత బావిలో పైపులు వేసి దానిపై ఇనుముతో చేసిన బ్లేడ్ను పెట్టి గాలిమరను తయారు చేశారు. కొద్దిసేపట్లో గాలిమర తిరగడం మొదలుపెట్టింది. మోటారు సహాయంతో విద్యుత్ ఉత్పత్తి అయింది. అది నేరుగా నీటి మోటారుతో కలిపి ఉంది. కొద్దిసేపట్లో మోటారు తిరగడం మొదలుపెట్టింది. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఇప్పుడు మోటారు నుంచి నీరు వస్తోంది. పల్లెటూరులో మొత్తం ఆనందకరమైన వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే ఇప్పుడు నీటిపారుదల చేయవచ్చు. కుర్రాడు భావోద్వేగంతో తన తండ్రి వైపు చూశాడు. ఇప్పుడు వర్షం లేకుండా కూడా పంటలు వేయొచ్చు. కుర్రాడు పల్లెటూరుకు మెస్సయ్యగా మారిపోయాడు.